facilitate our country's food security as well. కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను స్లాబులు మార్చారు. 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5%, 7 లక్షల నుంచి 10 లక్షల వరకు 10% పన్ను విధించారు. 10 లక్షల నుంచి 12 లక్షల వరకు 15% పన్ను విధించారు. 15 లక్షలకు మించి ఆదాయంపై 30% పన్ను విధించారు. కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ 75,000కు పెంచారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, కొత్త ట్యాక్స్ విధానానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. చూసుకుంటుంటే కొద్దిసేపటి క్రితం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ ట్యాక్సుల విధానంలో కొత్త స్లాబులు అయితే తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం చూసుకుంటే బడ్జెట్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో సామాన్యుడికి అందుబాటులో ఉండే రకంగా ఉందంటూ కూడా ఇప్పటికే బడ్జెట్ జరుగుతుండగానే ప్రశంసలు కురుస్తున్న పరిస్థితుల్లో స్లాబుల విధానంలో కూడా మనం మార్పులు చేసినట్లుగా కూడా మనం తెలుస్తుంది. మనం చూడొచ్చు, కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను స్లాబులు బాగా మార్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ 3 లక్షల నుంచి 7 లక్షల వరకు ఉంటే 5%, అలాగే 7 నుంచి 10 లక్షలకు 10 లక్షల వరకు ఉంటే 10%, 10 లక్షల నుంచి 12 లక్షల వరకు ఉంటే 15%, అలాగే 15 లక్షల మించి ఆదాయంపై మాత్రం 30% పన్ను అయితే విధించడం జరిగింది. అదే రకంగా కొత్త పన్ను విధానంలో కింద స్టాండర్డ్ డిడక్షన్ పెంపు అయితే ఖచ్చితంగా జరిగింది. కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ 75,000కి అయితే పెంచడం జరిగింది. మొత్తం మీదగా చూసుకుంటే ఈసారి ఏదైతే కొత్త ట్యాక్స్ విధానంలో అయితే ఖచ్చితంగా స్లాబులు మార్పిడి అనేది అన్ని వర్గాల ప్రజలకు ఊరటనిచ్చాయని కూడా కొంత చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా అన్నీ కూడా సమూల మార్పులు ఉండాలి అనే ఏకైక దృఢ నిశ్చయంతో ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే స్లాబ్ విధానంలో మార్పు అనేది గతంలో ఈ మధ్యకాలంలో అయితే జరగలేదు. ఈ బడ్జెట్లో అయితే ఖచ్చితంగా మార్పు పెట్టిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే మొత్తం కేంద్ర బడ్జెట్ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు కురిపిస్తున్నట్టు కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా ఏదైతే మన రాష్ట్రం ఉందో, రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఇప్పటివరకు ఉన్నది. ఈ రాజధాని లేని రాష్ట్రం ఉన్న అమరావతికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించేందుకు కేంద్రం అయితే పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీదుగా చూసుకున్నట్టయితే అన్ని విషయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు కురిపిస్తున్నట్టుగా మనకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజధానికి ఒక 15,000 కోట్లు అదనంగా. రాంబాబు, కేంద్ర బడ్జెట్ లో చూస్తే అటు నిర్మలా సీతారామన్ అయితే పోలవరం ప్రాజెక్టు కూడా కట్టుబడి ఉన్నామంటూ కూడా కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్ర ప్రజల జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసేందుకు కేంద్రం దృఢ నిశ్చయంతో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే విభజన చట్టంలోని అంశాలన్నీ ఖచ్చితంగా అమలు చేస్తాం. విభజన చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్కి నిధులు కేటాయిస్తామని చాలా క్లియర్ కట్గా చెప్పడంతో ఆంధ్రప్రదేశ్లో వరాల జల్లు కురిసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే విభజన చట్టం అమలు కాక ఇప్పటివరకు మన రాష్ట్రం చాలా వెనకబడిపోయిన పరిస్థితి ఉంది. విభజన చట్టానికి సంబంధించి పూర్తిస్థాయిలో అమలు చేస్తాం, దానికి తగ్గట్టుగా నిధులు కేటాయిస్తుంటే చెప్తూనే ముఖ్యంగా ఆంధ్ర ప్రజల జీవనాడి భారతదేశంలో ఎంతో మందికి ఉపాధి కల్పించడం కాదు, కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు, కొన్ని వేల గ్రామాలకు త్రాగునీరు అందించే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా నడుం బిగించిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిధులు కేటాయిస్తాం, సాధ్యమైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయిస్తాం, త్వరలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం అంటూ కూడా కేంద్రం నుంచి మంచి శుభవార్త రావడం అనేది నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఒక పక్క రాజధాని, ఒక పక్క పోలవరం అనేది ప్రస్తుత రాష్ట్రంలో చాలా కీలకమైన అంశాలు కాబట్టి ఒక పక్క రాజధానికి నిధులు కేటాయిస్తూ అదే రకంగా బహుళ సంస్థల ద్వారా కూడా నిధులు అమరావతి అభివృద్ధికి కేటాయిస్తుంటే పేర్కొంటూనే మరోవైపు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు, దాదాపుగా పోలవరం ప్రాజెక్టు చూసుకుంటే లక్షలాది ఎకరాలకి సాగునీరు, అదే రకంగా అనేక వేల గ్రామాలకు త్రాగునీరు అందించే అత్యంత కీలకమైన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఆ పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయిస్తామంటూ కూడా చెప్పడం, సాధ్యమైన త్వరగా పూర్తి చేస్తామని చెప్పడం, అదే రకంగా నిధులు కేటాయిస్తామని కూడా చెప్పడం అనేది చూస్తుంటే చాలా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా ఈ బడ్జెట్ అయితే రాష్ట్ర ప్రజలకు శుభవార్త కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అని మొదటి నుంచి కూడా భావించడం జరిగింది. 2014లో ఏ రకంగా కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందిందో అదే రకంగా దానికి మించి ఈసారి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకెళ్తుందని చెప్పడానికి ఉదాహరణగా ఈ బడ్జెట్ ఉదాహరణను కూడా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు మాధురి.